హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు పిఎస్ టెక్. ఈ వీడియోలో మనం జీబ్రానిక్స్ కీబోర్డ్ని ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, అలాగే కీబోర్డ్ ఎలాగుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దీన్ని నేను ఆల్రెడీ ఓపెన్ చేసి యూస్ చేస్తున్నాను, బట్ మీకు చూపించడం కోసం మాత్రమే దీన్ని ఎలా వచ్చిందో అలాగే రీప్యాకింగ్ అయితే చేసి మీకైతే చూపిస్తున్నాను. దీన్ని నేను దాదాపు ఒక 2 years బ్యాక్ దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో బాక్స్ అనేది పడేయకుండా అలాగే ఉంచాను. సో అందుకోసం మాత్రమే బాక్స్తో సహా చూపిస్తున్నాను. బాక్స్ అయితే నేను పడేయలేదు అప్పటి నుంచి. సో దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి 280 రూపీస్కి ఎంతో దీన్ని ఆర్డర్ చేశాను. మీకు ఆర్డర్ చేసింది కూడా మీకు పక్కన చూపిస్తా. సో 280 రూపీస్కి ఇది తీసుకోవచ్చా లేదా ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేసి దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం. బాక్స్ మీద మనం చూసినట్లయితే జీబ్రానిక్స్ బ్రాండ్ నేమ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే జీబ్రానిక్స్ కీబోర్డ్ K20 అని చెప్పి మోడల్ నేమ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఏమీ లేవు చుట్టూరు. దీని మీద ఎంఆర్పి ప్రైస్ చూసినట్లయితే 400 రూపీస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. 1.2 మీటర్స్ కేబుల్ లెంత్ ఉందంట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకేమీ లేవు. సో ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీన్ని నేను ఆల్రెడీ ఓపెన్ చేసి యూస్ చేస్తున్నాను. ఒక 2 years అవుతుంది దీన్ని తీసుకొని. కాకపోతే మీకు బాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ బాక్స్ మీద ఏమేమి మెన్షన్ చేశారో అలాగే బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది మీకు చూపించడం కోసం మాత్రమే బాక్స్ అయితే చూపిస్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం. మనకి బాక్స్లో పెద్దగా కంటెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ మీకు కీబోర్డ్ అయితే ఉంటుంది. సో మనం ఒకసారి కీబోర్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో కీస్ అయితే కొంచెం నాయిస్ అయితే వస్తున్నాయి కానీ పర్వాలేదు, ఈ బడ్జెట్కి ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. సో దీని క్వాలిటీ కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, కాకపోతే మీకు సూపర్ క్వాలిటీ అని కాదు, అలా అని చెప్పి బాగా బ్యాడ్ అని కూడా కాదు. సో యావరేజ్ క్వాలిటీ అయితే ఉంది. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో 280 రూపీస్కి ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. బాగుంది, 280 రూపీస్కి అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో కీస్ వచ్చేసి స్మూత్గానే ఉన్నాయి, స్ట్రక్ అవడం కానీ అలాంటిది అయితే ఏమీ లేదు. అలాగే మీకు ఇప్పుడు నేను కనెక్ట్ చేసి ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. కీస్ కూడా ఒకసారి చూడొచ్చు మీకు. సో ఫ్లాట్ అయితే కాదు, ఇవి కొంచెం బంప్ కొంచెం ఎత్తుగా అయితే ఉన్నాయి. సో మీకు ల్యాప్టాప్లో కానీ అలాగే కొన్ని డెల్ కీబోర్డ్స్కి మనం చూసినట్లయితే ఫ్లాట్గా ఉంటాయి. సో ఇవి ఫ్లాట్ కాదు, కొంచెం గొప్పులుగా కొంచెం ఎత్తుగా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి టాప్లో వైర్ అయితే ఉంది. సో వైర్ క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు, పర్వాలేదు. అలాగే ఇది వచ్చేసి USB పిన్ కనెక్టర్. సో మనకి ఇది వైర్లెస్ అయితే కాదు, వైరు. నేను దీన్ని ఓన్లీ కీబోర్డ్ మాత్రమే ఆర్డర్ చేశాను, మౌస్ అయితే తీసుకోలేదు, ఓన్లీ కీబోర్డే నేను ఆర్డర్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్టాండ్ అయితే ఇచ్చారు, కొంచెం హైట్ పెంచుకోవడానికి, స్లోప్ రావడానికి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కింద ఇవైతే ఇచ్చారు. సో మనకి 2 sides 2 ఉన్నాయి. సో అంతే, ఇక్కడ ఇంకేమీ లేవు. ఇది మనకి అదే వైర్లెస్కి అయితే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది కదా, సో ఆ రకంగా ఇచ్చారు. ఇక్కడైతే ఏమీ లేదు, జస్ట్ డమ్మీ. సో ఓవరాల్గా ఇది కీబోర్డ్ అయితే మనం ఇప్పుడు దేనికైనా కనెక్ట్ చేసి వర్కింగ్ ఎలా ఉన్నది అనేది చూద్దాం. సో ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అయితే నా దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేదు. సో మీకు మొబైల్కి కనెక్ట్ చేసి సో ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ కీబోర్డ్ని ఫోన్కి కనెక్ట్ చేయాలంటే మన దగ్గర OTG కనెక్టర్ అయితే కావాలి. ఇది వచ్చేసి Type-C కనెక్టర్, ఇది వచ్చేసి మైక్రో USB కనెక్టర్. మన ఫోన్కి ఏదైతే సూట్ అవుతుందో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాది Type-C మొబైల్ కాబట్టి Type-C కనెక్టర్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి మన USB ఈ పిన్ ఉంది కదా కీబోర్డ్ది, ఈ వైరు. సో దీనికి కనెక్ట్ చేసుకొని దాని తర్వాత ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఫోన్లో కొన్ని ఫోన్స్లో ఏంటంటే డైరెక్ట్ OTG ఆప్షన్ అయితే చూపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. కొన్ని ఫోన్స్కి అవసరం లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వర్క్ చేస్తుందో ఏంటో చూపించడానికి మీకు ఫోన్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా మనకి కీబోర్డ్ అనేది రావాలి. సో మనకి ఎక్స్టర్నల్ కీబోర్డ్ని కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కీబోర్డ్ అయితే చూపించట్లేదు. ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేసామో అప్పుడు మనకి ఫోన్లో అయితే కీబోర్డ్ చూపిస్తుంది. మనం కనెక్ట్ చేసినప్పుడు ఆ కీబోర్డ్ అనేది మాయమైపోతుంది. చూడండి కావాలంటే మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అది ఇక్కడైతే టైప్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోన్ను పక్కన పెట్టి సో కీబోర్డ్లో ఇచ్చిన ఆప్షన్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ లాక్, క్యాప్స్ లాక్ అని చెప్పేసి ఇక్కడ లైట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అవి ఎలా వర్క్ చేస్తుందో అనేది చూద్దాం. నెంబర్ లాక్ క్లిక్ చేశాను. సో ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది చూడొచ్చు మీరు. అలాగే ఇప్పుడు నెంబర్ లాక్స్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసినప్పుడు నెంబర్ లాక్ అనేది పోయింది. సో మళ్ళీ ఆన్ చేశాను. అలాగే ఇక్కడ క్యాప్స్ లాక్ కూడా ఉంది. సో క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది. సో ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ మనకి ఇండికేషన్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకోటి లైట్ ఏదో ఉంది, ఇదైతే నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం టైప్ చేసి చూద్దాం. సో నేను టైప్ చేస్తున్నాను, అక్కడ చూడొచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం నాయిస్ అయితే వస్తుంది. సో చాలా స్మూత్గా ప్రెస్ అవుతున్నాయి. సో జస్ట్ అలా ప్రెస్ చేయగానే మనకి లెటర్ అనేది టైప్ అవుతుంది. కాకపోతే కొంచెం నాయిస్ అవుతుంది. మనం టైప్ చేసేటప్పుడు అనుకోకుండా పక్క లెటర్ టచ్ అవుతే అది కూడా మనకి ప్రెస్ అయిపోతుంది. లెటర్స్ అయితే పర్ఫెక్ట్గానే వర్క్ అవుతున్నాయి. అలాగే మనకి కొంచెం నాయిస్ అయితే వస్తుంది. బట్ అది ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం కామెంట్ చేయదగ్గదైతే కాదు. సో అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. క్యాప్స్ లాక్, సో ఇది కూడా బాగానే ఉంది. అలాగే ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. సో మీకు అక్కడ చూడొచ్చు, మీకు రెండు కనెక్ట్ చేసి చూపించాను. నెంబర్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు నేను మీకు శాంపుల్గా చూపించడానికి ఆన్లైన్లో ఏదైనా ఒక టైపింగ్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ఇది వచ్చేసి 10 ఫాస్ట్ ఫింగర్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో దీంట్లో మనం ఒకసారి టైప్ చేసి ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఏంటంటే మనం పర్ మినిట్కి ఎన్ని వర్డ్స్ టైప్ చేస్తున్నాము అనేది ఇక్కడ కౌంట్ చేసి అయితే చెప్తుంది. సో నాకైతే టైపింగ్ అనేది రాదు, జస్ట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు కీబోర్డ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చెప్పడం కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను జస్ట్. సో మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. సో కరెక్ట్గానే పడుతుంది. టైపింగ్ అంతగా రాదు కాబట్టి నేను పక్కన ఉన్న వర్డ్స్ నేను ఎక్కువ క్లిక్ చేసేస్తున్నాను. సో రాంగ్ పడుతుంది అందులో. సో నాకు టైపింగ్ అంతగా రాదు, జస్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసమే నేను ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపించడం కోసమే నేను ఇప్పుడైతే టైపింగ్ అనేది చేసి చూపించాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.